Hi students, welcome to Dr. Govindraj Kolusu YouTube channel. Students, ఇప్పటి వరకు మీరు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి వీడియోస్ చూశారు కదా. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఈ నెల మార్చి 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ లో మొదటి సబ్జెక్ట్ వచ్చేపాటికి కాంపోజిట్ కోర్సు 70 మార్కులు, అదే విధంగా 100 మార్క్స్ తెలుగు. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 100 మార్క్స్ లో 30 మార్కులు సంస్కృత్ కాంపోజిట్ కోర్సు 30 మార్కులు, అదే విధంగా 70 మార్కులు తెలుగు ఉంది కదా. అంటే కాంపోజిట్ కోర్సు తెలుగు 70 మార్కులకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రముఖ అంటే ఈ సబ్జెక్ట్ సంబంధించి కాంపోజిట్ కోర్సు తెలుగు 70 మార్కులకు సంబంధించినటువంటి మన ప్రముఖ తెలుగు అధ్యాపకులు నాగరాజు గారితో ఇప్పుడు ముఖాముఖి అన్నమాట ఈ వీడియోలో. నమస్తే సార్. నమస్తే సార్. ముందుగా మా అంటే ఎవరైతే 17వ తారీఖు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతున్నారో మొదటి సబ్జెక్టు దాంట్లో కూడా 17వ తారీఖు కాంపోజిట్ కోర్సు 70 మార్కులు తెలుగు ఉంది కదా మాస్టర్. దానికి సంబంధించి ఎవరైతే మెరిట్స్ ఉన్నారు కదా, మెరిట్ విషయంలో వాళ్ళు అవుట్ ఆఫ్ అన్నమాట. అంటే 70కి 70 మార్కులు అంటే ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళు ఎలా 70 మార్కులు ఆ ఫిగర్ రీచ్ అవ్వాలంటే ప్రణాళికాబద్ధంగా ప్లానింగ్ ప్రకారం ఈ ఉన్నటువంటి 4 రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మొదటి సబ్జెక్ట్ కదా, 17వ తారీఖు తెలుగు రాస్తారు వాళ్ళు. ఎందుకంటే సంస్కృత్ ఉన్న వాళ్ళేమో 70 మార్కులు తెలుగు ఉంటుంది కదా, కాంపోజిట్ కోర్సు 70 మార్కులు. ఆ 70 మార్కులు ప్రణాళికాబద్ధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈ ఉన్నటువంటి తక్కువ సమయంలో. తర్వాత మరి సంవత్సరం అంతా కష్టపడి నేర్చుకున్నారు కదా, మరి దానికి ప్రతిఫలం దక్కాలంటే పేపర్ ప్రెజెంటేషన్ కూడా ఎలా రాయాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మా విద్యార్థులందరూ కూడా చాలా క్లుప్తంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి. ఓకే, చక్కని ప్రశ్నలు అడిగారండి, సంతోషం నాన్న. ఇప్పుడు సార్ అడిగినట్లుగా కాంపోజిట్ కోర్స్ అనేది 2 పేపర్లతో మిళితమై ఉంటుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే తెలుగు అన్నమాట. అది 70 మార్కులకు ఉంటుంది. ఆ 70 మార్కులు 3 భాగాల్లో ఉంటుంది. 3 రోమన్లుగా మనం విభజించవచ్చు దాన్ని. అందులో ఫస్ట్ రోమన్ ఏంటంటే బిట్ పార్ట్ 12 మార్కులు గ్రామర్ ఉంటుంది. అందులో 12 మార్కులు ఏంటంటే 8, 2, 2గా విభజించి ఉంటుంది. అందులో ఫస్ట్ దాన్ని అర్థం, 2 వ్యుత్పత్తి అర్థం, 3 పర్యాయ పదం, 4 నానార్థం, 5 ప్రకృతి వికృతి, 6 సంధిని గుర్తించటం, 7 సమాసం, 8 ఏ రకమైన వాక్యమో గుర్తించండి. ఇవి 8 బిట్లు ఉంటాయి. ప్లస్ 2 ఛందస్సు అలంకారం. నెక్స్ట్ లాస్ట్ 2 వచ్చి అర్థవంత వాక్యాలు 2. మొత్తం వెరసి 12 మార్కులకి గ్రామర్ ఉంటుంది. ఈ 12 మార్కుల గ్రామర్ని మనం చక్కగా ఫస్ట్ పేజీలో మనం రాయొచ్చు. ఇక రెండో రోమన్కి వచ్చేసరికి సార్ ఇప్పుడు ఈ ఫస్ట్ రోమన్ అన్నారు కదా, ఇది ఎన్ని మార్కులు సార్? ఇది ఫస్ట్ రోమన్ వచ్చేసరికి 12 మార్కులు చక్కగా 8 ప్లస్ 2 ప్లస్ 2 మొత్తం 12 మార్కులకి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 2లో మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి. 4 కూడా సెకండ్ రోమన్ లో 4 ఉంటాయి. 4 కూడా ఒక్కొక్కటి 5 మార్కులకు ఉంటుంది. అందులో ఫస్ట్ది ప్రతిపదార్థం 2 పద్యాలు ఇస్తాడు. 2 పద్యాలకి మన ప్రతిపదార్థం అంతే. స్టూడెంట్స్ చాయిస్ ఒకటి. అంటే శతక మాధుర్యం నుంచి ఒకటి, రిమైనింగ్ మిగతా పాఠాలన్నిటిలో నుంచి ఒకటి, 2 ఇస్తాడు, ఒకటి రాయాలి. శతక మాధుర్యం నుంచి ఖచ్చితంగా ఒక పద్యం వస్తుంది. 5 మార్క్స్. 5 మార్క్స్. ఇప్పుడు ఈ ప్రతిపదార్థంలో మనం ఏం రాయాలి మాస్టర్? కవిపరిచయం. ప్రతిపదార్థం రాసే విధానం ఎలా అంటే చక్కగా డబుల్ మార్జిన్లు కొట్టుకోవాలండి. పేజీకి డబుల్ మార్జిన్లు కొట్టి ఈ మార్జిన్ మీద వచ్చేటట్టు చూసుకుని మధ్యలో ఫోల్డ్ చేసుకుంటే సెంటర్ వస్తుంది. మార్జిన్ బేస్ చేసుకుని ఒక అక్షరం గ్యాప్ ఇచ్చి ఒక అక్షరం గ్యాప్ ఇచ్చి ప్రతిపదార్థం స్టార్ట్ చేసి ఈజీక్వల్ట్ కింద ఈజీక్వల్ట్ నాన్న ఈ పిల్లలు మీరు జాగ్రత్తగా వినాలి. ఈజీక్వల్ట్ కింద ఈజీక్వల్ట్ లెటర్ కింద లెటర్ వచ్చేటట్టు చూడాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే పేపర్ మిడిల్ లోకి ఫోల్డ్ చేస్తే మిడిల్ పేజీ అంతా కాదు, 4 పక్కల ఈ బోర్డర్ ఆ పేజీకి సెంటర్ లో వస్తుంది. ఫోల్డ్ చేసి సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ లో ఈక్వల్ రావాలి చక్కగా చూడడానికి నీట్ గా. ఇంకా దీనికి ఇంకేం చేయొచ్చు అంటే ఇప్పుడు ర్యాంకర్లు అయిన పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రతిపదార్థం రాసేటప్పుడు ఆ పద్యాన్ని పరిచయం సైడ్ హెడ్డింగ్ పద్య పరిచయం అని పెట్టుకోవాలి. ఒక సైడ్ హెడ్డింగ్ దాని కింద పద్య పరిచయం ఎలా రాస్తాం?
ఒక ఉదాహరణ ఫస్ట్ లెసన్ తీసుకోండి. ప్రత్యక్ష దైవాలు ఉందనుకోండి. ఆ ప్రత్యక్ష దైవాల్లో దాన్ని రాసింది ఎవరు? శంభుదాసుడు ఎర్రన్న గారిచే రచించబడిన లేదా ఎర్రన్న గారి కలం నుండి జాలువారిన అని తీసుకుంటాం. మూల గ్రంథం తీసుకుంటాం. అరణ్య పర్వం నుంచి మూల గ్రంథం తీసుకుని పలానా ఆశ్వాసం 5వ ఆశ్వాసం నుంచి గ్రహించబడిన అని చెప్పి ప్రజెంట్ పాఠం పేరు రాయాలి. అంటే మనకేంటంటే మీరు చెప్పేది ఏంటంటే రచయిత గురించి, రచయిత పద్య పరిచయం, ఓన్లీ పద్య పరిచయం గురించి చెబుతాం. పద్య పరిచయం సైడ్ హెడ్డింగ్, ప్రతిపదార్థం సైడ్ హెడ్డింగ్, లాస్ట్ లో ఈ పక్క రైట్ సైడ్ అన్ని కింద పేరాతో రాస్తే భావం అయిపోతుంది. అంటే ఈ పేజీ స్టార్ట్ చేసి ఇటు పక్కకు వచ్చేసరికి 2 పేజీస్ లో చక్కగా అది పద్య పరిచయం నుంచి ప్రతిపదార్థం భావం సెట్ చేసినట్టయితే 5కి 5 3 సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. 3 సబ్ హెడ్డింగ్స్ చక్కగా 5కి 5 మార్కులు పడతాయి. పద్య పరిచయము మొదటి హెడ్డింగ్, నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్ వచ్చే ప్రతిపదార్థం, మూడో హెడ్డింగ్ వచ్చేప్పటికి భావం. అంటే ఓన్ గా రాయొచ్చు, లేదంటే కనుక రైట్ సైడ్ తీసి రాసినా సరిపోతుంది. వైపు ఉంటుంది ఈక్వల్ టు ఆఫ్టర్ ఈక్వల్ టు అదంతా భావంగా రాయొచ్చు. అది రాస్తే చక్కగా 5 మార్కులు పడిపోతాయి. ఇంకా దీంట్లో ఇంకేమన్నా ఇంకా బెటర్ గా ఏమన్నా రాయొచ్చు సార్? ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇది బెస్ట్ చాయిస్ అన్నమాట. బెస్ట్ చాయిస్ ఇది. దీనికి ప్రతిపదార్థానికి నెక్స్ట్ చక్కగా ప్రతిపదార్థం ఈ 2 పేజీలు వచ్చేటట్టు చూసుకున్నాం కదా. సెంటర్ తిప్పేసి అటుపక్క పేజీ తిప్పిన తర్వాత నెక్స్ట్ తర్వాత వచ్చే రోమన్లో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. ఒక పేజీలోనే సేమ్ అంతే 4 పక్కల మార్జిన్లు కొడతాం, రోమన్ నెంబర్ పెద్దగా వేస్తాం, పక్కన చక్కగా 5 లైన్లు పైన 5 లైన్లో ఫస్ట్ అపరిచిత పద్యంలో 5 లైన్ల ఆన్సర్లు చక్కగా ఆ పక్కన పద్యం ఉంటుంది, కింద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆన్సర్ అందులోనే ఉంటుంది కాబట్టి మాక్సిమం చూసుకుని మనం రాసినట్టయితే ఆన్సర్ అందులోనే చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాడు పిల్లలకి. అపరిచిత పద్యం అలాగే 5 ప్రశ్నలు మార్జిన్ కొట్టేసుకుంటే నెక్స్ట్ అపరిచిత గద్యం అని రాసి దానికి కూడా 5 ప్రశ్నల ఆన్సర్లు. ఈ 2 రోమన్లు కూడా ఒకే పేజీలో రాయమంటారా? ఈ 2 రోమన్లు ఒకే పేజీ, అపరిచిత పద్యం, అపరిచిత బోర్డర్లోకి వచ్చేపాటికి అపరిచిత గద్యం, ఈ 2 రోమన్లు ఒకే పేజీలో ఉండాలి. ప్రతిపదార్థం 2 పేజీల్లో. ఇప్పుడు ఇది ఆన్సర్ మాస్టర్, ఇది ఆన్సర్ వచ్చేపాటికి ప్రశ్న ఆన్సర్ జవాబు వచ్చేపాటికి వాక్యం మొత్తం రాయాల్సి ఉంటుంది, సెంటెన్స్ మొత్తం రాస్తే సెంటెన్స్ రాయాలి. అంటే క్వశ్చన్ బేస్ చేసుకుని వాక్యం మొత్తం రాయాలి. సింగిల్ సెంటెన్స్ లో కూడా రాయొచ్చు కానీ మనం క్వశ్చన్ బేస్ మనం ఇప్పుడు అంటే టాపర్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఇన్ కేసు మార్కులు కూడా తక్కువ ఉండడం కోసం వాక్యం మొత్తం రాస్తే బాగుంటుంది. నెక్స్ట్ మాస్టర్ నెక్స్ట్ 2 3 అయినాయి కదండి. నెక్స్ట్ కాండల పేర్లు రాయాలి. రామాయణం 6 కాండలకు సంబంధించి ఇస్తాడు. 6 కాండలు మనకి 6 కాండలే ఉన్నాయి. ఉపవాచకం పరంగా 6 కాండలు ఉంటాయి, యుద్ధకాండ దాకా. అందులో ఏదో ఒక లైన్ ఇస్తాడు, అది ఏ కాండ రాయాలని అంటాడు. అంటే కాండాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇచ్చినటువంటి వాక్యము కాండ పేరు సరిపోతుంది. ఇందులో సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం స్టార్టింగ్ ఎండింగ్, ఆ కాండంలో ఫస్ట్ కాండం ఉందనుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ చూసుకోవటం ఓవరాల్ గా, ఇక ఆ మధ్యలో దంతా ఓవరాల్ గా చదువుకుంటే స్టార్టింగ్ ఎండింగ్ అనేది ఐడెంటిఫై చేయగలిగితే ఆ కాండలను మనం ఈజీగా పెట్టగలం. అందుకని ఆ 5 కాండలు రాస్తే 5 మార్కులు. ఇది ఓన్లీ కాండల పేర్లు రాస్తే. ఇది వచ్చేపాటికి రోమన్ 2 అండి. రోమన్ నెంబర్ 2 లో 4 into 5. ఇదంతా ఎన్ని మార్కులు ఉంటుంది మాస్టర్? సెకండ్ రోమన్ వచ్చేసరికి 20 మార్కులకు ఉంటుంది. 20 మార్కులు అంటే మనకు వచ్చేపాటికి ప్రతిపదార్థం, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, కాండల ఐడెంటిఫై చేయాలి. మొత్తం 4 రోమన్లు 20 మార్కులు. నెక్స్ట్ ఫస్ట్ రోమన్ వచ్చేపాటికి 12 మార్క్స్ అన్నారు. 12 మార్క్స్ గ్రామర్. సెకండ్ రోమన్ వచ్చేపాటికి 20 మార్కులు, ఇక్కడికి 32 మార్కులు. 32. నెక్స్ట్ మాస్టర్ థర్డ్ రోమన్ వచ్చేసరికి 38 మార్కులు. 38 మార్కులు. 38 మార్కులు. ఇప్పుడు దీంట్లో సబ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి మాస్టర్? సబ్ క్వశ్చన్స్ 9 ఉంటాయండి. 9 వరుసనే ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఈ 9 ఫస్ట్ కవి పరిచయం, పోయిటరీ నుంచి. నెక్స్ట్ ప్రక్రియ పరిచయం, ఇది పోయిటరీ నుంచి. నెక్స్ట్ రచయిత పరిచయం, ప్రక్రియ పరిచయం. అంటే 2 వచ్చేమో పోయిటరీ నుంచి, 2 ఏమో ప్రోజ్ నుంచి. అంటే ఓవరాల్ గా 2 కవుల్ని 2 ప్రక్రియలను రాయాలి. అంటే 2 పద్యాలు 2 పద్యం 2 గద్యం. 2 పద్యం 2 గద్యం. పద్య భాగం నుంచి కవి పరిచయం, ప్రక్రియ పరిచయం. గద్య భాగం నుంచి రచయిత పరిచయం, ప్రక్రియ పరిచయం. పోయిటరీ ప్రోజ్ సపరేట్ చేసుకుంటే సరిపోదు. అంటే వెనకాల స్లో లెర్నర్స్ ఉన్న పిల్లలకి నేను చెప్పే సలహా ఏంటంటే పోయిటరీని ప్రోజ్ సపరేట్ చేసుకోగలిగితే మీకు ఈ ఎగ్జామ్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. మరి మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, మెరిట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా వచ్చేస్తుంది కాబట్టి కవి పరిచయం, ప్రక్రియ పరిచయం, రచయిత పరిచయం, ప్రక్రియ పరిచయం 4 రాస్తారు.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి పద్య భాగం నుంచి గద్య భాగం నుంచి ఏదైనా గానీ ఒక స్మాల్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ పాఠ్యాంశంలో ఉన్నాయి చిన్న రెండు, ఆల్మోస్ట్ గద్య భాగం నుంచి అడుగుతాడు. ఒకవేళ కాన్వర్ట్ పొజిషన్ లో ఉంటే పద్య భాగం నుంచి కూడా అడగొచ్చు. గద్య భాగం మెయిన్ 90% గద్య భాగం నుంచి ఇస్తాడు. 1% ఏంటంటే 10% ఏంటంటే పోయిటరీ నుంచి కూడా అడగొచ్చు. రెండు పాఠ్యాంశాల ఆధారంగా ఏదో ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఆ రెండు మార్కుల ప్రశ్నలు. ఇవన్నీ నేను చెప్పేవన్నీ 2 మార్కుల ప్రశ్నలు. ఇక్కడికి 6 ప్రశ్నలు. అంటే పైన కవి పరిచయం, ప్రక్రియ పరిచయం, రచయిత పరిచయం, ప్రక్రియ పరిచయం, 2 చిన్న ప్రశ్నలు. మొత్తం ఎన్ని 6 అయినాయి. ఇక 3 వచ్చేసరికి ఉపవాచకం నుంచి ఇస్తాడు. ఉపవాచకంలో ఫస్ట్ వచ్చేసరికి పాత్ర స్వభావం. డైరెక్ట్ టెక్స్ట్ బుక్ లో 16 పాత్ర స్వభావాలు. ఆ 16 పాత్ర స్వభావంలో నుంచి ఇప్పుడు చెప్పబోయే 3 పాత్ర స్వభావాలు వస్తాయి. అంటే వీళ్ళు 16 నేర్చుకోవాలంటారా? ఆ 16 నేర్చుకోవాలి. 16 నేర్చుకోవాలి. ఆ 16లో మెయిన్ ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నా సరిపోతుంది. స్లో లెర్నర్స్ అయితే ఆ 16లో సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, విభీషణుడు. నెక్స్ట్ ఈ మధ్యన లేటెస్ట్ గా అడిగేది ఏంటంటే సంపాతి గురించి అడుగుతున్నాడు. ఈ 5 త్వరగా నేర్చుకోగలిగితే ఈ 5 పాత్ర స్వభావాలు నేర్చుకుంటే ఏది బిలో యావరేజ్ 16 చదవాల్సింది. ఇది పాత్ర స్వభావాలు 2 ఇస్తాడండి. అందులో ఒకటి నేరుగా అడిగేస్తాడు. రెండోది వచ్చేసరికి ఆ పాత్రను బట్టి నువ్వేం గ్రహించావు అని అడుగుతాడు. ఉదాహరణకి మారీచుడి గురించి ఉందనుకోండి. ఆ మారీచుడి గురించి నీ చేతిలో చావడం కన్నా రాముడి చేతిలోనే చావడం నయం అన్నటువంటి మారీచుడి మాటలు బట్టి నువ్వేం గ్రహించావు ఇలా అడుగుతాడు క్వశ్చన్ ఫామ్. అదే అలా నువ్వేం గ్రహించావు అనేది అడుగుతాడు కాబట్టి దాన్ని ఓన్ గా రాయాల్సి ఉంటుంది. రాయాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ లో అంగత రాయబారం గాని లేకపోతే ఎవరో ఒక రాయబారం గురించో ఏదో స్మాల్ క్వశ్చన్ అడుగుతాడు. మొత్తానికి 9 ప్రశ్నలు. ఈ 9 ప్రశ్నలు 9 2 18గా మనం 3వ రోమన్లో ఇది అంటే ఇప్పుడు మేము అంటే మనకి రోమన్ నెంబర్ 1 వచ్చేపాటికి 12 మార్కులు, సెకండ్ రోమన్ వచ్చేపాటికి 20 మార్కులు 32. 3వ రోమన్ వచ్చేసరికి 38 అన్నాను కదా. అందులో 9 రోజులు 18 ఇంకొక 20 అనేవి ఎస్ఏ క్వశ్చన్ కి సంబంధించినవి. పోయిటరీ నుంచి ఒక ప్రశ్న, ప్రోజ్ నుంచి ఒక ప్రశ్న, ఈ 2. ఉపవాచకం నుంచి ఒక ప్రశ్న, ఇక్కడికి 3 అవుతాయి. నెక్స్ట్ 4వది వచ్చేసరికి లెటర్ గాని వ్యాసం గాని. లెటర్ కామన్, వ్యాసం సంభాషణ, సూక్తులు, నినాదాలు లేదా అభినందన పత్రం. ఈ 4 ఏదో ఒకటి అడుగుతున్నాడు. లేదా ఇంటర్వ్యూ అడుగుతున్నాడు. ప్రశ్నావళిని తయారు చేసుకోవటం. మీ పాఠశాలకు ఎవరైనా పద్యాల కవులు వచ్చారనుకోండి, వాళ్ళని నువ్వే విధంగా ప్రశ్నిస్తావు అనేది అడుగుతున్నాడు. ఇట్లా ఓవరాల్ గా అభినందన పత్రం గాని ఈ ప్రశ్నావళి గాని మనం అలా చూసుకుంటే 4, 5, 20 సరిపోతుంది. అయితే 2 మార్కుల ప్రశ్నలు అనేవి పేజీకి 2 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క పేజీకి 2 అంటే మినిమం 6 లైన్లు, 16 లైన్లు రాస్తాం అనుకోండి. 6 లైన్లు రాసి మార్జిన్ కొట్టేసి మళ్ళీ 6 లైన్లు రాసుకుని మార్జిన్ కొట్టేసుకుంటే పేజీకి 2 సరిపోతాయి. అదే 5 మార్కుల ప్రశ్న అనుకోండి, పూర్తి పేజీ రాయాలి, ఇంకొక సగం పేజీ రాయాలి. అంటే 1.5 పేజీ రాయాల్సి ఉంటుంది. బోత్ సైడ్ ఒక పేజీ, బోత్ సైడ్ ఒక పేజీ, 1.5 పేజీ రాసుకుంటే వెళ్తే మనకి 5 మార్కులు పడే అవకాశం ఉంటుంది. 2 మార్క్స్ క్వశ్చన్ అంటే 2 మార్కులకు వచ్చేపటికేమో పేజీకి 2 క్వశ్చన్. తర్వాత 5 మార్కుల ప్రశ్న వచ్చేపటికి పేజీ 1.5 పేజీ రాయాల్సి ఉంటుంది. ఇది అదే లెటర్ అనుకోండి, 2 పేజీల్లో రాసేటట్టు సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అయితే ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే గుడ్ హ్యాండ్ రైటింగ్ ప్రిపేర్ అవ్వాలి. ఎంత చక్కగా రాయాలి అంటే మన పిల్లలు ఎగ్జామ్ అనగానే కొంచెం కంగారు పడిపోతూ ఉంటారు. స్టార్టింగ్ చిన్న అక్షరాలతో మొదలు పెట్టి పెద్ద అక్షరాలు రాయటం, పెద్ద అక్షరాలతో స్టార్ట్ చేసి చిన్న అక్షరాలతో రాయటం, కంగారుగా పైకి. ఫస్ట్ ఎగ్జామ్ తెలుగు కాబట్టి ఒత్తిడి బాగా, సెంటర్ ఏంటో తెలియదు, వచ్చే న్యూజిలేటర్ ఎలా ఉంటాడో తెలియదు, ఆ రూమ్ లో ప్లేస్లు ఎలా ఉంటాయో తెలియదు, ఒక టెన్షన్ కి లోన్ అవుతూ ఉంటారు మీరు. కాబట్టి ఆ ఏం పెట్టుకోకుండా మనసులో చక్కగా పీస్ఫుల్ గా ఉంటే
మనం దీనికన్నా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసి ఉంటాం కాబట్టి ఆ రాసే ఎగ్జామ్ చాలా చాలా ఈజీ. అంటే ఒకటి మాస్టర్ అంటే ఎటువంటి ఒత్తిడికి గురవకుండా మన స్కూల్లో ఉండి మన స్కూల్ వాళ్ళు మనకి ఏ విధంగా అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అలా ఫీల్ అవుతూ రాయమంటారు అంతే. సరే, ఇంకా ప్రశ్నాపత్రం గురించి. ప్రశ్నాపత్రం అప్పుడు సంవత్సరం మొత్తం కష్టపడి నేర్చుకున్నారు కదా, దానికి తగినటువంటి బెనిఫిట్ రావాలంటే అంటే అవుట్ ఆఫ్ అంటే 70 మార్కులు రావాలంటే ఇంకా మీరు ఏదైనా అడిషనల్ గా ఇచ్చే సలహాలు ఏమన్నా విద్యార్థులకు ప్రశ్నపత్రం ఏ విధంగా రాయాల్సి ఉంటుంది అంటే పేపర్ ప్రజెంటేషన్ అంటే ఇప్పుడు వరకు నేను ఆల్మోస్ట్ చెప్పిన మాటలన్నిటిలో పేపర్ ప్రజెంటేషన్ చెప్పుకుంటా వచ్చాను. అంటే ముందుగా ఏ క్వశ్చన్స్ రాస్తే బాగుంటుంది, ఏ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ గ్రామర్ పార్ట్ వదిలేసేయాలి. ఫస్ట్ పార్ట్ బి మీరు టచ్ చేయొద్దు. రోమన్ నెంబర్ 2 స్టార్ట్ చేయండి. అపరిచిత గద్యంతో మొదలు పెట్టండి. అపరిచిత గద్యం 5 లైన్లు, అపరిచిత పద్యం 5 లైన్లు. ఫస్ట్ పేజీ సరిపోతుంది. నెక్స్ట్ పేజీ తిప్పగానే ఇట్లా ఓపెన్ చేస్తాం కాబట్టి ఇక్కడ బుక్లెట్ లో ఫస్ట్ పేజీ వదిలేసాం కాబట్టి రెండో పేజీలో ప్రతిపదార్థం స్టార్ట్ చేస్తాం. 2 పేజీల్లో సెట్ చేస్తాం. నెక్స్ట్ తిప్పి నెక్స్ట్ వచ్చేసరికి కాండల పేర్లు రాస్తాం. చక్కగా సరిపోతుంది. దాని కింద ప్రక్రియ పరిచయం రాసుకుంటే ఆ తర్వాత పేజీలో కవి పరిచయం ఫుల్ పేజీ వచ్చింది. తర్వాత రచయిత పరిచయం, నెక్స్ట్ ప్రక్రియ పరిచయం. ఇట్లా పేజీకి 2 చొప్పున రాసుకుంటూ వెళ్తే మీకు అసలు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ గుడ్ హ్యాండ్ రైటింగ్ తో మీరు రాసినట్లయితే 100కు 100 అంటే 70కి 70 మార్కులు వచ్చేస్తాయి. తెలుగులో కాంపోజిట్ లో ఆల్మోస్ట్ 70కి 70 ఇస్తున్నారు. 70కి 70 వచ్చేస్తాయి. సాంస్క్రిట్ లో కూడా 30కి 30 వచ్చేస్తాయి. కాబట్టి అసలు 100కు 100 తెలుగులో కూడా ఈజీగా స్కోర్ మనం చేయొచ్చు. ఓకే మాస్టర్. స్టూడెంట్స్ చూశారు కదా, మరి మా మాస్టర్ అంటే నాగరాజు గారు చెప్పినటువంటి సలహాలన్నీ కూడా పాటించి ఈ ఉన్నటువంటి ఈ తక్కువ రోజులు అంటే దాదాపుగా మీరు చూసుకుంటే వాళ్ళ 12వ తారీఖు కదా, 13, 14, 15, 16 ఈ 3 రోజుల్లో కూడా మంచి ప్లానింగ్ తో ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి మొదటి ఎగ్జామ్ కాబట్టి ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకోకుండా మరి మాస్టర్ యొక్క సూచనల మేరకు మరి మాస్టర్ అంటే ప్రశ్నాపత్రం గురించి చెప్పారు. తర్వాత వచ్చేప్పటికి పేపర్ ప్రజెంటేషన్ ఎలా రాయాలి, ఈ 2 విషయాల్లో మీరు కేర్ఫుల్ గా ఉండండి. మెయిన్ గా మీరు ఏంటంటే హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్. అర్థమైందా? ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ దయచేసి తినొద్దు. ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మెయిన్ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండొద్దు. తర్వాత మొదటి ఎగ్జామ్ కాబట్టి మాస్టర్ చెప్పినటువంటి సూచనలు అన్ని కూడా తూచా తప్పకోకుండా తూచా పాటించి మరి మీరు అనుకున్నటువంటి, ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడ్డారు కదా, మరి ఫైనల్ స్టేజ్కి వచ్చారు. ఇంకా ఈ ఉన్నటువంటి 3 రోజుల్లో బాగా ప్రిపేర్ అయ్యి మొదటి ఎగ్జామ్ 17వ తారీఖు ఎవరైతే రాయిపోతున్నారో విద్యార్థులందరూ వాళ్ళందరూ కూడా మాస్టర్ చెప్పినటువంటి సలహాలు సూచనలు అన్ని కూడా చాలా చక్కగా ఇన్ టైం లో చూసుకోవాలి. అది కూడా సమయపాలన మెయిన్ అనమాట. టైం మేనేజ్మెంట్ 3 గంటల 15 టైం మేనేజ్మెంట్. ఎందుకంటే 1/2 గంట మీకు ప్రశ్నాపత్రం చదువుకోవడానికి ఇస్తారు. అంటే తర్వాత 3 గంటలు మీకు ఎగ్జామ్ రాయడానికి ఇస్తారనమాట. ప్రశ్నాపత్రం చదువుకోవడం అనేది 1/2 గంట అనేది అది ఎక్స్ట్రా. అది మీకు ఎగ్జామ్ వచ్చేపాటికి 3 గంటలు అనమాట. టైం మేనేజ్మెంట్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. సమయ పాలనతో రాసి చాలా నీట్ గా మంచి మార్కులు మీరు అనుకున్నటువంటి 70కి 70 మార్కులు సాధిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ అంటే ముందుగా మీ అందరికీ కూడా ఎవరైతే 17వ తారీఖు తెలుగు కాంపోజిట్ కోర్సు 70 మార్కులకు రాయిపోతున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా మాస్టర్ తరపున నా తరపున అందరికీ కూడా ముందుగా మీ అందరికీ అభినందనలు. అండ్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని డాక్టర్ గోవిందరాజు కొలుసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని సబ్జెక్ట్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. డోంట్ మిస్ ఇట్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.